హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఎత్తిపోతల జలాశయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 70 అడుగుల నుంచి కిందకి వాటర్ పడుతున్నాయి. ఈ అందాలను చూడటానికి సందర్శకులు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? కుదర లక్ష్మయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పట్లవేడి నుంచి వచ్చాము. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది. పైనుంచి వర్షాలు పడుతుంటానా వాటర్ పడుతుంది, బాగానే వాటర్ వచ్చింది. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు, పక్క రాష్ట్రాల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చినట్టున్నారు. చూడటానికి ఆహ్లాదపరిచిన ప్రదేశం. అందరు రావాలి. పల్నాడు జిల్లాలోని ఇలాంటి ప్రత్యేకమైన స్థలాలని అందరు చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు ఐజాక్. నేను ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చాను. ఎత్తిపోతలు చూడటానికి వచ్చారా? ఎత్తిపోతలు అంటే ఇక్కడ కాలేజ్ చదువుతా ఉన్నాం మేము. ఆ కాలేజ్ నుంచి వచ్చాను చూడడానికి. అంటే నిన్న వేటివ్ న్యూస్ ల్యాబ్లో చూసి జలపాతం వరదలు బాగా వచ్చాయని చూసి మేము చూడడానికి వచ్చాము. ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మొత్తానికైతే అట్మాస్ఫియర్ బాగుంది, చాలా బాగుంది. నా పేరు ఫణిభూషణ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మేము 5గురం వచ్చా. మాకు తెలియదు ఇంతకీ ఇక్కడ ఉందని. ఆడొచ్చాడు, ఇలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి వెళ్దాం అన్నాడు. బయటికి వెళ్ళి ఆటో మాట్లాడడం వచ్చేసాం అంతే. మేము అందరం ఒక దిక్కునే. సరే. ఇప్పుడు మీ పేరు? అన్న నా పేరు సీను అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నాది బాపట్ల అన్న. బాపట్ల. ఎక్కడ చదివేది? ఇక్కడే నాగేంద్ర డీసీ అన్న. ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఫస్ట్ టైం రావటం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అట్లే బాగానే ఎంజాయ్ చేస్తున్నా అన్న. నేను కరీంనగర్ నుంచి వచ్చాను ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడడానికి. అండ్ నాగార్జున సాగర్కి వచ్చేసి ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందని చూడడానికి వచ్చాను ఇక్కడికి ఫ్యామిలీతో. ఎలా ఉంది సార్? ఎలా ఎంజాయ్ చేస్తారు? చూడడానికి చాలా బాగుంది. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ గత 2-3 రోజుల నుంచి వర్షం కుడుతుంది కాబట్టి తెలంగాణ, ఏపీలలో జలపాతాలు చాలా చూడడానికి అందంగా ఉంది. అందులో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చాలా బాగా అందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫ్యామిలీ వచ్చి చూడడానికి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చారు సార్? ఫస్ట్ టైం వచ్చాను జలపాతం. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి. బాగుంది చూడడానికి, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. కొంచెం లోపలికి ఉన్నా కూడా చూడడానికి బాగుంది. థ్యాంక్ యూ సార్. పేరు? బాబు నాయక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపల్లి. ఎలా ఉంది సార్ వాటర్ ఫాల్స్? బాగుందన్న. రెగ్యులర్ చూసేది కదా, వారు ఎంజాయ్ చేస్తాను. బాగుంది. ఫ్యామిలీతో వచ్చా. మావాడు, పాప, మా మిస్సెస్. హాయ్. వరుణ్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఎలా ఉంది వాటర్ ఫాల్స్? హాయ్ పాప. హాయ్. ఏం పేరు నీ పేరు? వర్షిత. ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్స్? బాగున్నాయా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మీరావాలండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాచర్ల నుంచి వచ్చాం. ఎత్తిపోతలు ఎలా ఎంజాయ్ చేస్తాం? చాలా బాగుందండి. వెదర్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకా ఫెసిలిటీస్ ఏమన్నా అరేంజ్ చేస్తే ఇంకా ఎలాంటి బాగుంటుంది. ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఏదైనా కూర్చోడానికి, తినడానికి ఏదైనా రెస్టారెంట్లు కానీ ఏమన్నా ఇంకా చుట్టూ మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది. డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఆ కిందికి ఏమన్నా వెళ్ళటానికి, ఏమన్నా దగ్గరగా చూడటానికి ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా చేస్తే ఇంకా బాగుంటుందండి. ఒకరే వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ తోటి వచ్చామండి. పేరు సార్? భరత్ కుమార్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాచర్ల నుండి వచ్చానండి. మాచర్ల నుండి వచ్చారు. ఎలా ఉంది సార్? ఎలా ఇక్కడ వెదర్ బాగుందండి. వాళ్ళ కొంచెం వర్షం కూడా పడకపోవడం కూడా కంఫర్ట్గా ఉంది. సో ఎంజాయ్ లాట్. బాగుందండి. వీక్ డేస్ ఏదైతే మండే టు సాటర్డే వరకు ఏదైతే కష్టపడ్డామో సండే ఎంజాయ్ చేస్తాం. సండే ఫ్యామిలీతో వచ్చారు సార్? ఫ్యామిలీతో వచ్చామండి. బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది. థ్యాంక్స్ టు దిస్ వన్, ఎవరైతే ఆర్గనైజ్ చేశారో దానికి చాలా థ్యాంక్స్ అండి. ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. హాయ్ సార్, నేను ప్రియాంక అండి నా పేరు. మేము మాచర్ల నుంచి వచ్చామండి. మాచర్ల 13th వార్డులో ఉంటాము. యాక్చువల్లీ టీచర్స్ మేము. సో సండే వీకెండ్ కదా, ఎంజాయ్ చేద్దామని వాటర్ ఫాల్స్ బాగా పడుతున్నాయి. బాగుందండి, చాలా హెవీగా పడుతున్నాయి. బాగుంది, నైస్ వ్యూ. ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? అంతకుముందు వచ్చామండి, అప్పుడు అంతగానో మేము పడలేదు. ఇప్పుడు బాగా పడుతున్నాయి. హెవీ రైన్ ఉంది, బాగుంది. వెదర్ చాలా బాగుంది. షాహిదా సార్ నా పేరు. మాచర్ల అండి. మాచర్ల. ఎలా ఉంది మేడం వాటర్ ఫాల్స్? వాటర్ ఫాల్స్ అంతా బాగుంది సార్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో.
చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చారండి? ఫ్యామిలీతో వచ్చామండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా ఎంజాయ్ చేస్తున్నాం బాగా. అంతా బాగుంది. కొంచెం ఆ కోతులు లేకుండా ఉంటే బాగుండిద్ది సార్, అదొక్కటే. వాటి వల్ల కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదొక్కటి లేకుండా ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఏ క్లాస్? 3rd క్లాస్. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు సండే? చాలా బాగా ఎంజాయ్ వాటర్ చేస్తున్నాను. ఫాల్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా బాగున్నాయి. హాయ్, ఏం పేరు నీ పేరు? నఫీజ్. నఫీజ్. ఏ క్లాస్? యూకేజీ. యూకేజీ. హాయ్ మేడం. Hi, good వాట్ morning. ఇస్ యువర్ నేమ్ మేడం? Good morning. యువర్ నేమ్ మేడం? My name is myself Olivia. యు ఆర్ ఫ్రమ్ మేడం? I am from basically West Bengal, Kolkata. కోల్కతా. But we are residing in Kompally, Hyderabad. ఓ ఎత్తిపోతల. Yes, we are going to Sri Sailam. హౌ టు ఎంజాయ్? Yeah, we are enjoying really very much. This weather also very nice. We came with our family, so we are enjoying. It's a very nice place. Thank you. మీ పేరు మేడం? బషీరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాచల్ల నుంచి వచ్చాము. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేడం వాటర్? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా వాతావరణం చల్లగా ఉంది, వాటర్ ఫాల్స్ బాగున్నాయి. మా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీతో వచ్చారు? అవును సార్, మా ఆయన మా ఇద్దరు పిల్లలు. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు సార్? సద్దాం హుసేన్. ఎలా ఉంది సార్ వాటర్ ఫాల్? బాగానే ఉందండి. 2-3 రోజుల నుంచి వానలు పడ్డాయి కదా, అందరూ బాగానే వస్తున్నారు. వాళ్ళు చూసిపోదామని చెప్పి వచ్చాము. మొన్నే తిరణాలు అయిపోయింది, ఎత్తిపోల తిరణాలు. పైన వారం అయిపోయింది తిరణాలు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలాంటి మార్పులు చేర్పులు వేస్తే బాగుంటుంది? మార్పులు బాగానే ఉందండి. ఫుడ్కి అయితే మాత్రం జనాలు ఎక్కువ ఉన్నప్పుడు రెస్టారెంట్ ఓపెన్ ఉంటుంది. ఫుడ్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది ఇక్కడైతే. అంటే ఇప్పుడు సడన్ వర్షం పడిందంటే షెడ్ అలాంటివి ఇంకా అలాంటి కొంచెం షెడ్లు అట్లాంటి ఏర్పాటు చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు ఎక్కువ జనం వస్తూ ఉంటారు. చెప్పండి. మీ పేరు? నా పేరు శివప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మాచల్ అండి. ఎలా ఉన్నాయి సార్ వాటర్ ఫాల్స్? వాటర్ ఫాల్స్ బాగానే ఉన్నాయి కదండి. మెయిన్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే మొత్తం పర్లేదు, ఇక్కడ కొంచెం కోతుల బెడద ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం కోతులకి కొంచెం ఆహారం ఏమైనా ఏర్పాటు చేయగలిగితే, అంటే పక్కన వేరే ప్రదేశాల్లో కొన్ని డైవర్ట్ చేయగలిగితే. ఇక్కడ పక్కన వేరే ప్రదేశాల్లో పండ్ల తోటలు ఏమైనా పెంచగలిగితే జనం సైడ్ రాకుండా ఉంటాయి అవి కోతులు అనేవి. ఇప్పుడు ఆ కోతుల వల్ల కొంచెం చిన్న పిల్లలు కానీ వాళ్ళు జనాలు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా అదండి విషయం. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఎలాంటి ఫెసిలిటీస్ మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారు? ఫెసిలిటీస్ అంటే అండి, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సరే లోపలికి ఎంట్రన్స్కి వచ్చేసరికి 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. అది ఓకే, కాకపోతే మినిమం వాటర్ ఫెసిలిటీస్ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ అన్న పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఇంకోటి ఏంటంటే, నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొంచెం దగ్గర చూడటానికి అదను ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ అనేవి సేమ్ ఇక్కడ వాటర్ ఎలా అయితే వస్తున్నాయో కొంచెం దూరంలో కూడా అంతే వాటర్ వస్తున్నాయి. ఒక రోప్ వే ఇక్కడి నుంచి ఆ ఏరియా వరకు రోప్ వే ఏర్పాటు చేయగలిగితే ఇంకా బాగుంటుందని నా ఆలోచన అండి. రోప్ వే అనేది ఉంటే కొంచెం చూడడానికి కూడా ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, పర్యాటక శాఖ కూడా అభివృద్ధి చెందుతుంది. నేను ఇప్పుడు ఏపీ టూరిజం బోర్డు వారికి కూడా మీ ద్వారా, మీ పల్నాడు ప్రజానాడి ఛానల్ ద్వారా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒక రోపే ఒకటి ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకి మీ ద్వారా ఆ వాయిస్ అనేది ఏపీ టూరిజం శాఖ వాళ్ళకి చేరగలిగితే అది మంచిది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఆయన మీ పేరు సార్? మోహన్. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి వచ్చారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? బాగానే అంటే మేము ఫస్ట్ టైం, మాకు తెలియదు. మామూలుగా ఇటు హైదరాబాద్ వెళ్తే దారిలో ఇక్కడ ఉందని చెప్పి ఇటు వచ్చాం. ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, అంటే అసలు ఇంకా బాగా డెవలప్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. అంటే అది ఎలా డెవలప్మెంట్ ఏందని, అదే రోప్వే లాంటివి ఇలాంటివి ఏమన్నా వేరే ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అభివృద్ధి చెంది అంటే దీనికి ముందు పబ్లిసిటీ ఒకటి లేదు ఇక్కడ ఎవరికంటే, అంత ఐడియా కూడా లేదు మాకు. ఏదో బోర్డు చూసి ఇటు వచ్చాము. ఓకే ఓకే. సో అసలు అంటే దీని గురించి కొంచెం జనాలకు అవగాహన వచ్చేలాగా అలా చేయగలిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. చౌడయ్య నా పేరు.
ఎక్కడి నుంచి వచ్చారు? మాచర్ల నుంచి వచ్చాం. జలాశయం ఎలా ఉంది? బాగుంది, సూపర్ నైస్, వెరీ అట్మాస్ఫియర్ బాగుంది. ఇంకా వాటర్ ఫ్లోకి తగ్గింది, నిన్నటి మీద వాళ్ళు తగ్గినట్టు అనిపించింది. బాగుంది. డెవలప్మెంట్ గురించి ఏమన్నా డెవలప్మెంట్ ఇంకా చేస్తే సమ్ బెటర్గా ఉంటుంది. కింద దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ చేస్తే బాగుంటుంది. ఫెసిలిటీస్ ఉంటే కాదు, డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. టూరిజంగా ఎక్కువ జనాలందరూ వస్తుంటారు. పిల్లలు ఏదన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ కానీ ఏదన్నా ఈ సరౌండింగ్స్లో సెక్యూరిటీస్ పెంచే మార్గం చేయాలి. అందరూ లోపలికి వెళ్ళకుండా మల విసర్జన అవన్నీ చేయకుండా కొంచెం బాగా నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. డెవలప్ చేయాలి. శ్రావణి అండి, మాచర్ల నుంచి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేడం? ఫుల్ హ్యాపీ, ఎలా ఉన్నాయి వాటర్ ఫాల్స్? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగున్నాయి. పర్లేదండి, ఇప్పుడైతే బాగున్నాయి అన్ని. ఓకే, చూశారు కదా, సందర్శకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని సదుపాయాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి, పర్యాటక శాఖ దృష్టి పెట్టి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం.